రండి రండి రండి. ఈ రోజు మీ ఇద్దరికి డిబేట్ కాంపిటీషన్ ఉంది కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రదీప్, ఇప్పుడు నీ మూడ్ ఎలా ఉంది? సారీ వదిన, అది నేను కొంచెం అప్సెట్గా ఉన్నాను. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించాను. ప్రదీప్, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? నువ్వు సారీ చెప్పుకు ప్లీజ్. యశ్వంత్ బాబు, వాషింగ్ మిషన్ బాగు చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇలా రండమ్మా. దేవుడు మా పిల్లలిద్దరికీ విజయాన్నివ్వాలి. నానమ్మ, నువ్వు నాకే సపోర్ట్ ఉంటావు. నానమ్మ, లేదు లేదు, నువ్వు నాకు సపోర్ట్ కదా. నానమ్మ, నేనే గెలుస్తాను కదా. నానమ్మ, నేనే గెలుస్తాను కదా. మీరిద్దరూ బట్టి పట్టిన ఉపన్యాసాలన్నీ స్పష్టంగా చెప్పాలి, సరేనా? అలాగే. చూడండమ్మా, ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అన్నది పట్టించుకోని అవసరం లేదు. ఇది కాంపిటీషన్. ఇందులో ఎప్పుడూ ఒకరు గెలుస్తూనే ఉంటారు. అందరికంటే బెస్ట్ ఎవరో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఎప్పుడు అలా జరగడం మామూలే. కాబట్టి ఓటమికి మీరు భయపడకూడదు. చూసారా పిల్లలు, తాతయ్య గారు మీకు చాలా బాగా నచ్చజెప్పారు. ఇక తొందరగా ఆయనకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. అరే చాలు చాలు, సంతోషంగా ఉండండి. అరెరే, చల్లగా ఉండండి, మీరే గెలవాలి. ఇద్దరు బాగా మాట్లాడాలి. పిల్లలు, మాయబామ్మ గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. చాలు చాలు చాలు, ఈశ్వరుడు మిమ్మల్ని గెలిపించాలి. కమాన్ కిడ్స్. బాయ్ తాతయ్య. బాయ్. పిల్లలెంత సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారో అంతే సంతోషంగా తిరిగి రావాలి. మన యశ్వంత్ ఆర్టీల కష్టం సఫలం కావాలి. దేవుణ్ణి ఇంతే కోరుకుంటున్నాను.